కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం లేదు, తల్లికి వందనం ఇప్పటి నుంచో చెప్పడం లేదు, ఇప్పటికీ చెప్పడం లేదంటూ ఆయన ప్రస్తావించారు. విశాఖలో భూములను కారు చౌకగా ఇస్తూ పెద్ద స్థాయిలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ వాయిదా వేస్తూ కాలయాపన చేయడమే కాకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదివాను నాకు గుర్తివ్వాలి ఆయన ఇది ఇచ్చింది అదే వాస్తవం కాదా అబద్ధం అని చెప్పి వాళ్ళు ఇస్తే ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు. అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న మాటలవి నేను అనలేదని నేను అన్నాను కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇదన్నీ బోగస్ అని ఇచ్చాడు. అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు. ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకుని దాన్ని మాట్లాడాలి. నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళను. ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి. నేను చూస్తే నిజం అనుకుంటాను, మీరు చూస్తే మీరు నిజం అనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి. ఇంకా ఉన్నాయా? ఇంతేనా? ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి పొగిలింగ్కి సంబంధించి సంచలనంగా మారిన దీనిపైన చాలా అది చూసాను నేను టీవీలోను పేపర్లోను చూసాను.